Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. సో ఫస్ట్ ఐ లవ్ యూ మీరు చెప్పారా సార్ చెప్పారు? తనే ఫస్ట్ మనం అంత సాహసం ఎక్కడ చేస్తామండి. ఓకే. మీకు ఇంకో విషయం తెలుసా, ఆయన రాకముందు నేను చెప్పా మీరు డైరెక్ట్ గా ఇంటికి పిలిపించొద్దు, ఎందుకంటే నాకు అలా ఇష్టం ఉండదు, ఫస్ట్ టైం కదా, ఫస్ట్ మ్యాచే మీరు ఇలాగా ఇంటికి పిలిపిస్తే అది వద్దు అని చెప్పలేము, అలా చేయకూడదు కదా, సో ముందు ఒకసారి కాల్లో మాట్లాడతా, ఒకసారి మాట్లాడితే బెటర్ అసలు ఏంటి అని చెప్పి అని. సో అప్పుడు మమ్మీ ఇలా మదర్ని అడిగి ఇలా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మాట్లాడించారనమాట. మాట్లాడించేటప్పుడు కూడా ఇంకా అప్పుడు కూడా సీరియస్గానే ఇంకా ఆయన చాలా మొహమాటం పడేవారు అనమాట, ఏం మాట్లాడాలి ఏంటి అని. నేను మాత్రం హాయ్ అండి మీకు వంట వచ్చా. ఫస్ట్ మీ ఫోన్ కాల్లో మీరు ఇద్దరు మాట్లాడుకునేది వంట వచ్చా అంటే ఇంకేం మాట్లాడుకోవాలో తెలియదు, మీ పేరు అంతా మాట్లాడాం, బేసిక్ థింగ్స్ అన్ని మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకా ఆయన అడిగారు ఫస్ట్ నన్ను, మీకు ఏం అడగాలో తెలియక వంట వచ్చా అన్నట్టుగా అడిగారు అనమాట. అడిగితే అంతేం రాదండి అని చెప్పాను. ఆయనకి నేను అన్నాను అనమాట మీకు వంట వచ్చా అని. అంటే ఆయన అన్నారు నాకు పర్లేదు చేయగలుగుతాను, కొంచెం నేను దూరంగా ఉన్నాను కదా, కొన్ని ట్రై చేస్తాను పర్లేదు అని చెప్తే, అయితే నేను రైస్ నేర్చుకుంటాను అని చెప్పాను. నాకైతే రైస్ ఈజీ కదా, రైస్ వండడం నేర్చుకోగలుగుతాను నేను అనేసి అన్నట్టుగా, అంటే బాగానే మాట్లాడారు. ఎంత నవ్వుకొని ఉంటారో సారు, రైస్ నేర్చుకుంటారు చాలా పొగరు అనుకున్నారంట. అయ్యో అంటే ఇంకేం మర్చిపోయానులేండి, ఇంకేమో మాట్లాడాను ఇంకా మర్చిపోయాను. సో పాపం పెళ్లి కొడుకు యాక్చువల్లీ పెళ్లి కూతురు అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని కూడా అంటే నేను నాకు నచ్చలేదు అని చెప్పకుండా అతనికి నేను నచ్చలేదు అని అతను చెప్పాలి అన్నట్టుగా మాట్లాడాను అనమాట. అమ్మాయిలు అయి ఉండి అలా చెప్పలేము కదా, అంటే డాడీ దగ్గర ధైర్యంగా చెప్పేస్తాను, మన వాళ్ళ దగ్గర చెప్పేస్తాను, బట్ ఏంటి అది ఉండిపోద్ది కదా. ఒకప్పుడు అలా ఏదైనా ఒక అమ్మాయి ఒక మాట చెప్పింది అంటే అది ఇంకా చుట్టాలందరిలో వెళ్ళిపోయి ఇంకా ఆ మాట ఉండిపోతుంది. సో ఏంటంటే ఆయనే ఆ పిల్ల నాకు నచ్చలేదు, ఆ పిల్లకి చాలా పొగరు అని చెప్పాలి అన్నట్టుగా మాట్లాడాను ఆయనతో. అయ్యో కానీ ఆయన అంత ఏం తీసుకోలేదు. మా అత్తయ్యకి మామూలుగా ఇలా చెప్పినట్టున్నారు, అమ్మాయి ఇలా మాట్లాడింది అన్నట్టు చెప్పినట్టున్నారు. బట్ మా అత్తయ్య ఏంటంటే బాగా నచ్చేసారనమాట, నాకైతే బాగా నచ్చిందిరా అమ్మాయి, ఇంకెలాగైనా నాకు ఆర్డర్ చూడు పోని బయట అన్నట్టుగా చెప్పి తీసుకొచ్చారు పాపం అనేసి. మీ ఇద్దరిలో అంటే మీ ఇద్దరి లైఫ్లో మీ ఇద్దరి పీరియడ్లో మీ ఫేవరెట్ మెమరబుల్ మూమెంట్? చాలా ఉన్నాయి, ఏం చెప్పను. ఫర్ ఎవర్ మెమరబుల్ ఇప్పటి వరకు రావట్లేదు, ఏం చెప్పాలో తెలియదు. పెళ్ళి, ఫస్ట్ కన్సీవ్, లేకపోతే ఫస్ట్ సర్ప్రైజ్, లేకపోతే సార్ పెట్టిన ఫస్ట్ కీస్, ఆలోచిస్తున్నాను. నెంబర్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి కదా. చాలా ఉంటాయి ఏం చెప్తామా అని. మా ఇద్దరిది బెస్ట్ అంటే ఇమీడియట్గా పిల్లలు నిషిత ఆబ్వియస్లీ పిల్లలు అంటే ఇంకా అదొక పెద్ద మెమరీ, మంచి ఇదే. సూపర్. అండ్ ఎప్పుడైనా చాలా మిస్సింగ్ ఫీలింగ్ వచ్చిందా? అంటే ఇప్పటి వరకు సార్కి మీరు ఎక్స్ప్రెస్ చేయలేంది ఆ మిస్సింగ్ ఫీలింగ్ వచ్చింది, ఎందుకంటే ఎప్పుడు ఇండియాలోనే ఉండేదాన్ని, ఆయన అక్కడ థాయిలాండ్లోనే ఉండేవారు. అంటే అదే పిల్లలు డెలివరీ కోసం నేను ఇండియా వచ్చి కరెక్ట్గా ఆయన ఈ ఏప్రిల్లో మమ్మల్ని థాయిలాండ్ తీసుకెళ్తారు అని ఆయన కోసం మేము వెయిట్ చేస్తున్న టైంలో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోవడం, ఇంకా మొత్తం కర్ఫ్యూ పెట్టేసేయడం. అప్పటికి ఏంటంటే ఎన్నో ఆశలతో ఇంకా ఆయన వస్తారు, బేబీతో నన్ను తీసుకెళ్ళిపోతారు, బాబు పుట్టిన టైంలో అనమాట కరెక్ట్గా. సో ఆ టైంలో బాగా మిస్ అయ్యాను అనమాట. అంటే ఇంకా ఒక 4-5 డేస్లో వస్తారు, ఇంకా మనం అంతా సర్దుకొని రెడీగా ఉన్నాము, ఇంకా బేబీని పట్టుకొని వెళ్ళిపోవచ్చు మన ఇంటికి అన్న ఇదిలో ఉండి సడన్గా అవన్నీ జరగడం, ఇంకా కర్ఫ్యూ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా చాలా ఒక 2-3 months ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది కదా. అందులోకి ఇక్కడ అమ్మో ఈలోపు కరోనా వచ్చి గట్ట పోతానేటో నేను, అక్కడ ఆయనకి ఎలా ఉంటారో
అంటే కరోనా చాలా భయపెట్టింది కదా, Yes, ఫస్ట్ true, true, ఫస్ట్ true, స్టేజ్ లో సెకండ్ స్టేజ్ లో చాలా భయపెట్టింది కోవిడ్. సో ఆ భయం ఒకటి ఉండిపోయింది. అక్కడ ఆయన ఉండిపోయారు, ఇక్కడ నేను ఉండిపోయాను. కొన్ని అందరం ఒక దగ్గర ఉన్నా బాగుండేది. బాగుండేది. ఇప్పుడు సిచ్యుయేషన్ ఎలా ఉంటుందో నేను చూస్తానా మళ్ళీ అన్న ఇదిలో అప్పుడు చాలా మిస్ అయ్యాను అనమాట. ఏడ్చుకునేదాన్ని బాగా. అంటే పేరెంట్స్ దగ్గర ఉన్నాను కదా అని ధైర్యం. ఎక్స్ప్రెస్ చేశారా సార్కి? చెప్తా ఉంటాం కదా, వచ్చేయాలనిపిస్తుంది అన్నయ్య. సూపర్. అండ్ కొన్ని వీడియోస్లో మనం చూస్తూ ఉంటాం మేబీ చాలా వరకు మీ పేరుతో కొన్ని పేజెస్ ఓపెన్ చేసేయడం, ఇన్స్టా ఓపెన్ చేయడం, యూట్యూబ్ ఓపెన్ చేయడం చాలా అండి కదా. అండ్ వెబ్సైట్స్లో అయితే బ్యాంకాక్ పిల్ల ఇల్లు చూసారా, బ్యాంకాక్ పిల్ల బంగ్లా చూసారా, బ్యాంకాక్ లో అలా పెట్టేస్తున్నారు. అలా అలా అసలు ఒక నార్మల్ అమ్మాయిది అసలు అలా ఎలా పెడతారో కూడా నాకు అర్థం కాదు. ఎవరి ప్రైవేట్ స్పేస్ వాళ్ళకు ఉంటది కదా, అది కూడా మన పర్మిషన్ లేకుండా ఎక్స్పోజ్ చేయడం అనేది కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట, భయం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అలా అది చూసి వచ్చేసే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది ఉన్నారు. మెయిన్ మన సబ్స్క్రైబర్స్ మనల్ని ఇష్టపడి వచ్చిన వాళ్ళు అని మనకు ఆనందం ఉంటుంది అది తెలిసినప్పుడు. తెలియక ముందు కొంచెం భయం వేస్తుంటది. అండ్ మీరు సబ్స్క్రైబ్కి కూడా మేము ఒక వీడియో చూసాం, అసలు సడన్ గా వెళ్ళి మీరు ఎక్కడ ఉన్నారని కారులో కూర్చొని మీరు మాట్లాడుతూ సడన్ సర్ప్రైజ్ గా వెళ్ళారు కదా. అదైతే వీడియో పెట్టిన తర్వాత చాలా కమెంట్స్ వచ్చాయి అనమాట. మీరు నాకు తెలిసి ముందే తెలుసుంటారు, మీరు అందుకే వెళ్ళి సర్ప్రైజ్ అని చెప్పకండి, ముందే తెలుసుంటారు, లేకపోతే అలా ఎలా ఒకళ్ళ ఇంటికి తెలియకుండా వెళ్ళిపోతారు అని చాలా మంది కమెంట్ చేశారు. సో అలా కమెంట్ చేసేటప్పుడు ఏంటంటే అది యాక్చువల్లీ ఏంటంటే అసలు తను నాకు తెలీదు, ఎవరో తెలీదు. బట్ ఆవిడ అరుణ గారు అని చెప్పి మనకి యూట్యూబ్లో ఏ వీడియో పెట్టనియండి, ఏ టైం పెట్టనియండి, వీడియో పెట్టిన వెంటనే కమెంట్ వచ్చేదన్నమాట. చాలా డిఫరెంట్గా ఉండేది. అండ్ ఆ కమెంట్ చేసేటప్పుడు ఆ యూజర్ నేమ్ చూస్తాం కదా, అరుణ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అని ఉండేవన్నమాట. సో మరీ అంత చెక్ చేసే వాళ్ళం కాదు, బట్ చాలా ప్రతి వీడియోకి ఆవిడ కమెంట్ ఉండేది, చాలా డిఫరెంట్గా పెట్టేవారు అనమాట, చాలా మంచిగా ఆప్యాయంగా అలా పెట్టేవారు. సో చదివి బాగా అనిపించే వాళ్ళం, కొన్నిసార్లు రిప్లై పెట్టేవాళ్ళం. ఆవిడ ఏంటంటే యూట్యూబ్లోనే కమెంట్స్ పెట్టకుండా ఇన్స్టాలో వీడియోస్కి కమెంట్స్ పెట్టేవారు, షార్ట్స్ అన్నీ అనమాట. ఏ ప్లాట్ఫామ్ వదిలేవారు కాదు, అన్నిట్లోని ఫాలో అయ్యేవారు, టైం టు టైం అంతా మంచిగా పెట్టేవారు. అండ్ ఇన్స్టాలో ఏంటంటే అడ్రస్ కూడా పెట్టేసేవాళ్ళుగా. ఇన్స్టాలో ఏంటంటే ఫుల్గా ఇన్స్టాలో కూడా శ్రావణి గారు ఇలా ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే రండి మా ఇంటికి, మా అడ్రస్ ఇది, నా ఫోన్ నెంబర్ ఇది అని కూడా ధైర్యంగా పెట్టేశారు. అసలు ఎవరి ఈవిడ అనేసి అప్పుడు ఇన్స్టా ప్రొఫైల్లోకి వెళ్ళి చెక్ చేసాం అనమాట. చెక్ చేస్తే ఆవిడ ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఆవిడ పెద్ద ఆవిడే. అసలు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. తర్వాత ఆవిడ ఒక మంచి ఈ డైటీషియన్, మంచి డైట్స్ అవి ప్లాన్ చేస్తూ ఉంటారనమాట, లైవ్స్ కండక్ట్ చేసి. సో ఆవిడది ఇంకా అది ప్రొఫైల్ చూశాను, చాలా బాగా అనిపించింది. అండ్ అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టుగా ఇన్స్టాగ్రామ్లో తెలిసిందనమాట. లింక్ క్లిక్ చేసి అది చూశాను, అది కూడా ఓహో అవునా ఇంత పెద్ద ఆవిడ, చాలా సీనియర్ ఆవిడ, ఎన్నో 5 years నుంచో ఎప్పటి నుంచో చేస్తున్నారనమాట వీడియోస్ అన్నీ చెక్ చేస్తూ. నిజంగా అసలు చాలా బాగా అనిపించింది. నిజంగా ఎవరు ఇంతలా ఉండరు, అసలు ఇంత ప్రేమగా ఇంత ఆప్యాయతగా ఉండరు. అందులోకి అడ్రస్ పెట్టేశారు ధైర్యంగా. అంటే మనల్ని ఎలా నమ్మారా అనిపించింది అసలు ఫస్ట్ థింగ్. అందరూ వీడియోలో కనిపించేలాగా ఉండాలని లేదు. సో అలా పెట్టారు. ఇంకా ఆ టైంలో మేము హైదరాబాద్లో ఉన్నాం అనమాట. హైదరాబాద్లో ఉండేటప్పుడు అనిపించింది ఎప్పటి నుంచో సబ్స్క్రైబర్స్ అదే ఎవరిని మీట్ అవ్వవు, ఎప్పుడు కనిపించకుండా తిరుగుతావేంటి అన్నట్టుగా అప్పట్లో కమెంట్స్ వచ్చావన్నమాట. సో ఒక్కరినైనా మీట్ అవుతాం సరదాగా అని చెప్పి అనేసి ఇప్పుడు ఎలాగే అడ్రస్ పెట్టారు కదా, సో ట్రై చేద్దాము, వెళ్ళి చూద్దాము, అయితే అవుతుంది లేకపోతే లేదు. నిజంగా చాలా పెద్ద సర్ప్రైజ్ అది, చూసే వాళ్ళందరికీ ఒక ఫెస్టివల్ అయింది. అదే అసలు మా టైంలో భోజనం చేస్తున్నారు, వాళ్ళ మధ్య భోజనం చేస్తున్నారు, భోజనం చేస్తున్న మధ్యలో ఆడ అసలు ఇలా షాక్. అదే అది ఇప్పటికీ మా మైండ్ లో ఉంది. పాపం డైనింగ్ టేబుల్ మీద ఎంట్రన్స్ వెళ్ళగానే డైనింగ్ టేబుల్ అసలు కాదా అని అదొక డౌట్ మళ్ళీ. ఇంకా అప్పుడు చాలా బాగా అనిపించింది. అప్పటి నుంచి బాగా ఫ్రెండ్స్ అయ్యాం అన్నమాట, బాగా క్లోజ్ అయ్యాం. చాలా మంచి ఆవిడ, నచ్చుతారు నాకు బాగా.